హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డొల్లా. సో గైస్, ఈరోజు మనం ఒక మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే రివ్యూ అని కాదు, రివ్యూ అనుకోవచ్చు అని అనుకోవచ్చు. నిన్ననే లిటిల్ హార్ట్స్ నిన్ననే చూసినాం. మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది. మధ్యలో ఉంది మూవీ. ఇందులో మెయిన్ లీడ్గా వచ్చేసిన మౌలి, శివాని నగరం, జయకృష్ణ ఫస్ట్ పెట్టారు. అసలు ఆయనతోనే మస్తు లేచింది ఈ సినిమా. అండ్ రాజీవ్ కనకాల వాళ్ళందరూ ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేసారు. అంటే ఈ సినిమా మొత్తం దీనికి కథ లేదు యాక్చువల్లీ. మనం రోజు అంటే డైలీ లైఫ్ అంటే కామెడీగా నడిచిపోతాం. మొత్తం కామెడీతోనే అయిపోయింది సినిమా మొత్తం. కామెడీ మూమెంట్స్ అక్కడెక్కడ కలిపి ఒక దగ్గర అతక పెడితే ఎట్లుంటుందో సినిమా అట్లుంటుంది. అంటే బేసిక్గా దీని కథ లేదు. సేమ్ మన జాతి రత్నాలు దాని లెక్క ఆ టైప్ కేటగిరీలో చూసేసి దీన్ని. డైరెక్షన్ బాగుంది. మన వీళ్ళ క్యాస్టింగ్ అయితే చాలా అద్భుతంగా సూపర్ సెట్ అయింది క్యాస్టింగ్. అంటే మనం ఒక కామెడీ సినిమా పోతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, కామెడీ తప్ప. కానీ దీనిలో మాత్రం నవ్వి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుతూనే ఉంటారు. ఏదో కామెడీ సినిమా కొంచెం ఎమోషన్ పెడదామని అట్లా ఏం లేదు. అంత మంచిగా ఉంది. కామెడీ సూపర్ కామెడీ ఉంది. శివాని నగరం మంచి క్యారెక్టర్ మంచి చేసింది. యాక్టింగ్ మంచిగా చేసింది, సూపర్ చేసింది. ఆమె కూడా వాళ్ళ శివన్ నగరం వాళ్ళ నాన్న ఎస్ఎస్ కాంచి మన రాజమౌళి వాళ్ళ అన్న వాళ్ళు అయితే ఆయన కూడా మంచిగా. ఈ సినిమాలో మెయిన్ గా ఆ పాటనే హైలైట్ చేస్తారు అందరూ. పాట మంచిగా ఉంది. అది ఆల్రెడీ యూట్యూబ్ నుంచి వాళ్ళ ఫ్రెండే డైరెక్టర్, వాళ్ళ ఫ్రెండ్ అంట అతను. ఆయన వీడియోని ఆయన వీడియో సాంగ్ ని వీళ్ళు యూజ్ చేసుకున్నారు. అది కూడా బాగుంది. అండ్ ఈ మూవీలో చనిపోలే అందరు అంటారు రాజీవ్ కనకాల ఏ మూవీలో అన్ని మూవీలో చచ్చిపోతారు, ఈ మూవీలో చచ్చిపోలే అని. సో అదొకటి కన్సిడర్ చేస్తారు. ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ మంచిగా న్యాచురల్ గా చేసిండు. రాజీవ్ కనకాల మంచిగా. మళ్ళా మెయిన్ ఒకటి ఏంటిదంటే ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ తోని మస్తు చేసిర్రు. తెలంగాణ స్లాంగ్ లా ఇప్పుడు వచ్చే మూవీస్ లో తెలంగాణ స్లాంగ్ తోని ఏ మూవీ వచ్చినా హిట్ అవుతుంది. ఎందుకంటే కామెడీ అంత మంచిగా వండుతుంది. అంటే కనెక్ట్ అవుతారు తెలంగాణ స్లాంగ్ తోటి చాలా మంది. ఇందులో మంచినే వాడుకున్నారు. ఆయన మౌలి అంటే ఆయన జయకృష్ణ అయితే మన రోజు మన దోస్త్ ఎట్లా మాట్లాడుతారో అట్లా మాట్లాడిండు. సూపర్. స్టూడెంట్స్ ఈజీ కనెక్ట్ అవుతుంది. స్టూడెంట్స్ కి మస్తు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు బీటెక్ ఎందుకంటే ఎంసెట్ ఇవన్నీ సేమ్ మన గ్రూపే కదా, మన బ్యాచ్ లెక్కనే కదా. ఈ సినిమాలో ఎన్ని ఎలిమెంట్స్ మంచిగా ఉన్నాయి. ఒక డైరెక్షన్, మ్యూజిక్ అన్ని అద్భుతంగా చేసారు. వాళ్ళ న్యాచురల్ గా సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అంతా అన్నట్టు కాదు, చాలా మంచిగా చేసిండు. సినిమాకి ఎంత వరకు ఉండాలో ఈ టైప్ ఆఫ్ సినిమాలకి ఎంత ఉండాలో అంతగానో దీనికి న్యాయం చేసారు సినిమాకి. అండ్ వచ్చేసి మళ్ళా ఫాదర్ అండ్ సన్ బాండింగ్ కూడా చాలా బాగుంది. న్యాచురల్ గా చాలా మంచిగా చేసిండు. ఫ్రెండ్లీ చేసిండు. మన రాజీవ్ కనకాల యాక్టింగ్ మంచిగా చేసిండు. అండ్ తను గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ కరప్షన్ లెక్క చూపించారు. మన హీరోయిన్ అన్ని సినిమా చూపించిన హీరోయిన్ రిచ్, వీళ్ళు కొంచెం తక్కువ, అంటే ఇంచుమించు మంచిగా చూపించారు. ఆ ట్యూషన్ సెట్ కూడా పైన బాగుందన్న. ట్యూషన్ సెట్ బాగుంది. అంతా రియల్ లొకేషన్స్ కదా, మంచిగా చేసారు వాళ్ళు. అండ్ మన ఈ సినిమాకి చాలా అప్రిసియేషన్ వస్తుంది. హీరో నాని, అల్లరి నరేష్, రవితేజ, వెంకీ అట్లూరి డైరెక్టర్, వీళ్ళందరూ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తున్నారు మంచిగా ఉంది సినిమా అని. హిట్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని సోషల్ మీడియాలో తెలుసు కానీ ఫస్ట్ మూవీ తోటి హిట్ బాగా కొట్టింది. మళ్ళీ దీన్ని మన మలయాళం ప్రేమలతో కంపారిజన్ చేస్తారు. మౌలిని, నస్లీన్ వీళ్ళందరినీ. అంటే మలయాళంకి నస్లీన్ ఉన్నాడు, మన తెలుగుకి మౌలి ఉన్నట్టు చెప్తుంది. మౌలి వీళ్ళందరూ ఆయన చాలా టాలెంటెడ్ నిజంగా. ఇంత యూట్యూబ్ నుంచి వచ్చి చిన్న యూట్యూబ్ నుంచి వచ్చి ఇప్పుడు ఒక హీరో రేంజ్కి పోయింది ఆయన. ఫస్ట్ నుంచి యూట్యూబ్ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నా మౌలిని. ఆయన కామెడీ టైమింగ్ సూపర్ ఉంటుంది. కామెడీ టైమింగ్ ఆయనది. అండ్ ఆయనని ఇంకా చాలా మంది ఉండే, మన ఇంగిల్ పీసు అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉండే, ఆయన ఇప్పుడు చేస్తలేడు. కానీ ఇంకా 301 డైరీస్ వాళ్ళు కూడా మంచిగా చేస్తారు కంటెంట్. అండ్ ఇలా మస్తు మంది ఉన్నారు. మంచిగా అనిపిస్తుంది ఇట్లా యూట్యూబ్ నుంచి
మంచిగా ఒక అబ్బాయి ఇట్లా మనలాంటి అబ్బాయి ఒక హీరో రేంజ్ పోయి ఇప్పుడు మంచి సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఒక ఫ్యామిలీతో పోయి మంచిగా ఒక 2 అవర్స్ మంచిగా 2.5 అవర్స్ మంచిగా నవ్వుకోవచ్చు. అండ్ 10:30కి పోతే 1:15, 1:20కి అట్లా షో అయిపోయింది. సూపర్. ఒక్కొక్కటి థియేటర్‌లో అయితే నవ్వలేక చచ్చిపోతారు. ఆడోళ్ళ నుంచి మగవాళ్ళు, అంకుల్స్, ఆంటీస్ అందరూ మంచిగా నవ్వుకుంటా సినిమా చూస్తున్నారు. ఇంకేం కావాలి? సినిమా పోయి థియేటర్ పోయిన వాళ్ళకి ఇంకేం కావాలి? అదొక్కటి తప్ప. గుడ్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ ఉన్నది, మంచిగా ఉంది. ఇట్లాంటి సినిమాలు ఇంకా రావాలి. మనలాంటోళ్ళు అంటే చాలా మంది యంగ్ యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇల్లొక్కటి ఏందంటే మెయిన్‌గా మెన్షన్ చేసుకునేది మౌలితో ఉండే జయకృష్ణ ఆయన క్యారెక్టర్. ఉప్పెన మూవీలో యాక్ట్ చేసిన ఆయన అప్పుడు ఎవ్వరు చూడలేదు. మనం చూసినాం కానీ ఆ ఉప్పెన మూవీలో కూడా యాక్ట్ చేసిండు. కానీ ఇందులో మాత్రం ఒక మెయిన్ పిల్లర్. అంటే ఎందుకంటే ఆయన డిక్షన్, ఆయన తెలంగాణ స్లాంగ్ మనం రోజు వాడుక భాషలో మన తెలంగాణ భాషలో మాట్లాడుకున్నట్టే ఉంటది. అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. మనకి అది ఫన్ వస్తుంది, నవ్వు వస్తుంది అంతే. అంటే అది పెద్ద ఏముండదు, మంచిగా ఫన్ ఉంటది సినిమాలో. ఆయనది మంచి వినబడే పేరు అవుతుంది, మంచి అవకాశాలు వస్తాయి ఆయనకి. మంచిగా చేసిండు యాక్టింగ్. సాయి మాత్రం డైరెక్టర్ చాలా అద్భుతంగా తీసిండు ఆయన. ఇది 90s డైరెక్టర్ దీని ప్రొడ్యూసర్. సో 90s సిరీస్ ఉంది ఈటీవీ వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేసారు. బన్నీ వాసు, ఇంకా చాలా మంది, వంశీ నందిపాటి అట్ట ఇంకా ఓలో ఇలా ఈ సినిమాని మంచి హిట్ చేసారు. మంచిగా సినిమా చూడొచ్చు, అందరు వెళ్ళి చూడొచ్చు. మీ దగ్గర నుంచి థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఓకే. సో ఈ సినిమా లాస్ట్ కి మౌలి అంటాడు, ఈ సినిమాకి నెగిటివ్ ఇస్తే వాళ్ళ మీద ఒట్టే అని. సేమ్ మనం కూడా అదే ఫాలో అవుదాం. ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే మీ మీద ఒట్టే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డొల్లా. Thank you. Bye.